నేను కొడితే మామూలుగా ఉండదు, బయటకు వస్తే మళ్ళా భూకంపం పుట్టాలి. రా రా, తెలంగాణ సమాజం నిన్ను కోరుకుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ మూలన పడ్డది. ఈరోజు బాపు నువ్వు కావాలి అని చెప్పి తెలంగాణ గొంతులు వాడుతున్నాయి. నువ్వెందుకు వస్తలేవు? అసెంబ్లీకి రానేటువంటి దద్దమ్మను తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నావు. నువ్వు మాటలకు కాదు, రా బయటికి. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా, నువ్వు రా బయటికి. మాటలతోటి తెలంగాణ ప్రజలను మళ్ళా రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. భారతీయ జనతా పార్టీ నాయకులు 7 రోజు ఎవరికి తెలియదు. ఈడ ఇంతగానం పెద్దలు అవుతుంటే నువ్వా నేనా అని బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుతుంటే పోలింగ్లల్లా కనీసం బీజేపీ ప్రస్తావన తీసుకురానటువంటి నేపథ్యంలో నువ్వేం చేస్తా ఉన్నావు అనేది ఒక సిగ్గు శరం ఉండాలనా లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా వస్తారు. మా వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు మా వాళ్ళు మాట్లాడితే దీని తల్లి ఇంకా దేనికైనా సిద్ధమే అన్నాడు. కార్యకర్తలు కాలు మీద దువ్వుతుంటే మాకు జిల్లా అధ్యక్షులు లేరు, జిల్లా అధ్యక్షులు కావాలి, జిల్లా అధ్యక్షుల ఎంపిక రేపో మాపో విడుదలవుతుంది, రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ఎవరికి కావాలి? నువ్వు ముందల తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది మీకు ఇందలా కూర్చోనికే కాదు. కొన్ని రోజుల కింద కొంతమంది ఎమ్మెల్యేలు బగ్గుమని మాట్లాడుతూ ఉండే మీడియా మీద. ఎందుకు సైలెంట్ అయినా అర్థమవుతలేదు. ఇక్కడ తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిండ్రు. నేను చెప్తే వినలే, అత్యాశకు పోయి ఆగమైనరు. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టయింది. తెలంగాణకి ఇదో మంచి గుణపాఠం అని కామెంట్. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలు సమావేశం. తెలంగాణకు ఒక గుణపాఠం అని అంటున్నావు. తెలంగాణకు గుణపాఠం ఎస్, కాంగ్రెస్ పార్టీని నెత్తనెక్కించుకోవడం తెలంగాణ ప్రజలు చేసిన తప్పే, ముమ్మాటికి తప్పే. నిన్న ఎలా అయితే తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ స్వరాష్ట్రం సాధించినటువంటి మా కేసీఆర్ మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి అనుకుంటే నువ్వు ఏ విధంగా మోసం చేసినావో, నిన్ను గద్దె దింపాలనే ఆలోచనలా తెలంగాణ సమాజం ఎవరికో పట్టం కడదాం అనుకుంటే ఇంకొకటి వచ్చి గద్దెనెక్కి ఆ పట్టం కడదాం అనుకున్నాడు. ఓ కొడుక నాకొద్దురు అయ్యా ఈ జీవితం, ఈ రాజకీయం వద్దు, ఏమొద్దు, నాకు ఈ సీఎం పదవి వద్దన్నట్టు ఆ గద్దెనెక్కియాల్సిన వాళ్ళు పక్కకు పోతే ఈ గద్దె వచ్చి మీద కూర్చున్నావు. నువ్వు ఇంకా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎందుకున్నావు? ఎవరిని మభ్య పెడతా ఉన్నావు? తెలంగాణ ప్రజల మభ్య పెడతా ఉన్నావా? అసెంబ్లీ ఇప్పటి వరకు ఎందుకు రాలే? కేసీఆర్ రా బయటికి, నువ్వు మాట్లాడు బయటికి వచ్చి. కానీ ప్రజలరా ఒక్కటి చెప్తా, కేసీఆర్ అనేటోడు నాకు ఇష్టమనో పక్కనోనికి ఇష్టమనో కాదు. నాకంటే నన్ను గతంలో చూసి నేను కేసీఆర్ నేరు దగ్గర తీసుకోను, కాకపోతే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నచ్చుతాను నాకు. కేసీఆర్ అనేట ఆయన ఒక అర్ధ గంట సేపు సైలెంట్ ఉన్నాడు అనుకో, ప్రకంపన వేరుంటుంది. మరి అలాంటి ప్రకంపించేటువంటి అంటే వయసు సహకరిస్తలేదా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈయన అంటే, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు, కానీ ఎవరు బాధపడడం లేదు. ఎందుకు బాధపడుతురు? అన్నకేమో ఆడ అన్న తమ్ముడు మేము 7 మంది అన్నదమ్ములం, నేను పోయినా ఇంకా 6 మంది ఉన్నారు భయ్ అని చెప్పినటువంటి కదా. 6 మంది మంచిగానే ఉంటుంటారు నాకు తెలిసి. ఇక్కడ కేసీఆర్ మాదిరి హామీలను మేము ఎగ్గొడతలే. గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలోనే ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించినా అధైర్యపడకుండా పథకాలు అమలు చేస్తున్నాం. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్ బ్యాగులు వచ్చాయట, లైకులు బాగా వచ్చాయట. పెయిడ్ బ్యాగ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పనా? కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు, ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్ళడం తప్ప. నీకు జీల దమ్ముంటే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు బగ్గమంతుంది. ఇప్పుడు నిన్న వాళ్ళు రాష్ట్రపతి మీద చేసిన మాట, జైలుకు పంపిస్తా డబల్ బెడ్రూమ్ కట్టి దాంట్లో నూకుతాను. ఎక్కడవా నీ ఎంక్వైరీలు? ఎక్కడవా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. ఎక్కడవా నీ హామీలు? ఎక్కడవా నువ్వు అరెస్ట్ చేస్తాను? ఎక్కడవా నువ్వు విచారణ? ఎవరికి చెప్తున్నావు? నువ్వు ఎవరెవరు పార్ట్నర్లో మాకు తెలియదా? ఆ బంజారా హిల్స్లా ఏమేమి జరుగుతుందో తెలియదా? బీజేపీ స్టేట్ ఆఫీస్కు ఉన్న ఏరియా గద్దర్ పేరు పెడతాం. ఆ పార్టీ గుర్తించని గద్దర్ వారికి గుర్తుండేలా చేస్తాం. గద్దర్ అంటే గుర్తుంది మీకు, బాగుంది. గద్దర్ అంటే మా అందరికి అభిమానం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని తెలంగాణ ఉద్యమంలో మేము పాలు పంచుకోకపోవచ్చు, ఎందుకంటే మా వయసు చిన్నది ఉండొచ్చు. అదే తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న కాలమా అని అడిగిన రోజు రేవంత్ నువ్వేడున్నావు?
గన్నులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయడానికి వచ్చినావు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కంటే గద్దర్ పేరు పెడతారంట. సరే, రాజకీయం అది, మీరు మీ ఇంటికి పెట్టుకోరు, ఎవరి ఇంటికన్నా పెట్టుకో. కానీ భారతీయ జనతా పార్టీ అనే స్టేట్ ఆఫీస్ కొన్ని చరిత్రల మీద పునాదై లేచింది. భారతీయ జనతా పార్టీ ఏమో కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ మీద గేట్ కాడికి పోయి కొట్టుడు గిట్టుడు అనుకుంటున్నావు ఏంది? సిటీకి వేస్తే నువ్వు పైసలు ఇచ్చి పంపించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్తే ఊరికొచ్చి కొడతారు, బస్సులల్లా ఆటోలల్లా వచ్చి కొట్టిపోతారు. స్టేట్ వైడ్గా భారతీయ జనతా పార్టీ నాయకులు చక్కగా లేకనా, లేకపోతే పార్టీ కింద డౌన్లో ఉండడమా, ప్రజలకు రాకపోవడమా, నీ పెత్తానం నడుస్తూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు మేము దాడులు చేస్తాం, గద్దర్ పేరు పెడతాం. గద్దర్ పేరు పెట్టాలి అనుకున్నప్పుడు నిన్న జయంతి, గద్దర్ జయంతి, ఏ పేపర్ యాడ్ ఇవ్వలేవు ఎందుకు? ప్రభుత్వం తరపున ప్రభుత్వం గద్దర్ని ఒక తెలంగాణ హీరోలా చూస్తుంది. జస్ట్ చూడండి. కానీ ఎందుకు ఒక పేపర్ యాడ్ ఇవ్వలే? అన్ని పేపర్లు నీవేగా, కొన్ని శాటిలైట్ ఛానల్ నడిపిస్తున్నావుగా, ఎందుకు ఎందుకు ఇవ్వలే? గద్దర్ పేపర్ యాడ్లకు అంటే జయంతి పేపర్ యాడ్లకు పనికి రాడా? గద్దర్ అన్నా, నువ్వు పేపర్ యాడ్లకు పనికి రావా? కాంగ్రెస్ పార్టీని మీద పేపర్ యాడ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అన్నల బర్త్డే అయితే పేపర్ యాడ్ వస్తుంది, తమ్ముని బర్త్డేకి పేపర్ యాడ్ వస్తుంది, రౌండ్ కట్అవుట్లు వస్తాయి. మరి గద్దర్ అన్న ఎందుకు రాకపో? మాట్లాడాలి దీని మీద. జనం గోసపడుతుర్రు, తెలంగాణను ఆగం చేస్తుర్రు. అన్నీ చూస్తున్నా, మన బలం ఏందో చూపిద్దాం. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం. మబ్బు పోతుంది, ప్రజలకు అర్థమవుతుంది. రైతు భరోసా ఇస్తాడో ఇయ్యాడో దేవుడికి ఎరక. అప్పుడే కరెంటు కోతలు, నీటి బాధలు, గురుకులాల్లో పిల్లలు బాధపడుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే. అందరికీ న్యాయం జరిగే వరకు కొట్లాడాలి. తెలంగాణకు రక్షకులం మనమే. ప్రజలు మనల్నే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పోలింగ్లోనూ మనకే మెజార్టీ. తెలంగాణ శక్తి ఏందో చూపించాలి. నేను కొడితే మామూలుగా ఉండదు, నేను కొడితే దౌడ వలిగి దౌడ పళ్ళు రాలాలి అన్నట్టు కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చింది. దానికి కౌంటర్ ఏం తెలుసా? నా పాలన అద్భుతం, జనం మస్తు సంతోషంగా ఉన్నారు, నేను మాటిస్తే తప్పేదేలే, రైతులందరికీ రైతు భరోసా వచ్చింది, చెప్పు తీసుకొని కొడతారు. ఈ మాట అంటే తెలంగాణ సమాజం చెప్పు తీసుకొని కొడతారు. గుర్తు పెట్టుకోవాలి. అన్నోన్ని విన్నోని అందరిని కొడతారు. రైతు భరోసా అందరికి వచ్చింది అన్న తప్పది. వేయబోతా ఉన్నాం, రైతులందరూ రైతు భరోసా వచ్చిందని చెప్తే మరి మార్చి 31 వరకు 2 రోజులు 3 రోజులలో పూర్తి చేసే ముఖ్యమంత్రి గారు 31 వరకు డెడ్ లైన్ ఎందుకు పెట్టారు? దీని మీద ఆన్సర్ రావాలి. తెలంగాణ సమాజాలకు అర్థం కావాలి, బుర్రలకు ఎక్కాలి మన తెలంగాణ సమాజాన్ని. రైతులందరికీ రైతు భరోసా రూపాయలు 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. రూపాయలు 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, క్వింటాలకు 500 బోనస్ ఇచ్చినా, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నాం, కూలీలకు 12,000 ఇచ్చినాం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన, ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించినాం. నేను మాట చెప్పి ఎగ్గొట్టే వ్యక్తిని కాదు, ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్దే. కేసీఆర్ చెల్లిన 1000 నోటు, ఆ నోటు పెట్టుకుంటే ఎవరైనా జైలుకే. మొగిలి విద్య సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మోసం చేసిననే మిమ్మల్ని గద్దెనెక్కించినాం. కేసీఆర్ మిమ్మల్ని తిట్టిననే, కేసీఆర్ ప్రజలను మోసం చేసిననే, కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడనే పక్కన పెట్టి మీకు గద్దెనెక్కిస్తే మీరేం చేస్తూ ఉన్నారు? అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఇది నిజము, ఇది అబద్ధాలు కావా? ఇవి అబద్ధాలు కావా? ఒక్కసారి గమనించు ప్రజల. రైతులందరికీ రైతు భరోసా వచ్చింది. దీని మీద ఏ కాంగ్రెస్ నాయకుడు స్టాండ్ తీసుకుంటాడో చెప్పాలి. ఏ కాంగ్రెస్ నాయకుడు స్టాండ్ తీసుకొని మాట్లాడతాడో చెప్పాలి. రైతులందరికీ రైతు భరోసా వస్తే మార్చి 31 వరకు డెడ్ లైన్ ఏది? 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. 2 లక్షల రుణమాఫీ జరగలేదు అని చెప్పింది నేను కాదు, ఏ మీడియా సంస్థ కాదు, చెప్పింది దామోదర్ రాజనరసింహ గారు, మీ మంత్రివర్యులు. 2 లక్షల రుణమాఫీ జరగలే అని చెప్పింది దామోదర్ రాజనరసింహ గారే. దీని మీద ఒక చిట్టా తయారు చేసి మీ ముందరకు మళ్ళీ వస్తా ప్రజలారా. తర్వాత రైతులకు ఫ్రీ కరెంట్ అంట, 24 గంటల కరెంట్. ఓకే, ఇంకా 500 బోనస్, 24 గంటల ఫ్రీ కరెంటు, 500 బోనస్సు, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, కూలీలకు 12,000 ఇచ్చినాం, అందరికీ ఇచ్చేసిరు. ఈ 3 పాయింట్ల మీద మీరు కామెంట్లు చేయరి. నిజానికి
నిజానికి 500 బోనస్ వస్తుందా? తర్వాత ఈడ 500కి గ్యాస్ సిలిండర్ వస్తుందా? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నారంట. అది ఇక కూలీలకు 12,000 ఇచ్చేసినాం. ఇవ్వబోతున్నాం కాదు, ఇచ్చేసినాం. ఇక దానివి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అబద్ధాలు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి దాని మీద ఏం మాట్లాడుకుంటున్నారు? చర్చ జరగాలి తెలంగాణ సమాజమా, చర్చ జరగాలి. ఎందుకు జరగకూడదు? చర్చ జరగాలి. ముఖ్యమంత్రి గారి అబద్ధాల మీద, అబద్ధ ప్రచారాల మీద జరగాలి. 420 హామీల మీద జరగాలి. 420 హామీల మీద జరగాలి. విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినాం. ఏ విద్యార్థులకు ఇచ్చారు? అయ్యా మీకు దండం పెడతా, మీకు కాలు మొక్తా బాంచన్, ఎవరికి ఇచ్చిరు మీరు? ఇక మరి ఓ కొడుక ఏది మరి ఆడోళ్ళకు 2,500 ఇస్తాను కాక, మరి అవి ఎక్కడ అవిడికి ఇచ్చినామని చెప్పు రాదే. యువ వికాసం కింద ఉద్యోగాలు కల్పించినాం, యువ వికాసం కింద నిరుద్యోగ భృతి ఇచ్చినామని అవిడిక రాసుకోరాదే, అవిడిక చెప్పు రాదు. ఇంకా అయిపోతే తెలంగాణ సమాజం నిన్ను చూస్తుంటా. అమ్మా ముఖ్యమంత్రి, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అన్నొచ్చాడు అనగానే వా అన్నొచ్చాడు అంటాడు, క్లాపుల్లో కొడుతుంటారు. అన్నొచ్చి ఏం చేస్తాడో తెలియదు. అన్నీ ఇచ్చినాం. ఏమి ఇయ్యలే మీరు, అన్నీ ఇచ్చారు. నా బండ్ల 20 పొద్దుగాల ఫుల్ ట్యాంక్ ఉడక మీరే తెప్పించారు. అది ఉడక చెప్పుకోరి. ప్రతి పిల్లగాని బండ్ల పెట్రోల్ ఒప్పిస్తున్నామని చెప్పురి. అది ఎట్లయితే ఉదయ్ పోయి మన బండ్ల ముఖ్యమంత్రి ఎట్లా ఒప్పిస్తారు? మరి ఇయ్యంది ఇచ్చిండంటే ఎట్లయితే? 31 వరకు డెడ్ లైన్ పెట్టి రైతు బంధు అందరికి వేసినామంటారు. రైతు భరోసా అందరికి వేస్తా అంటే ప్రశ్నిస్తున్నాం, పోరాడుతున్నాం. మాకు మీ అందరి అండ కావాలి. మీ అందరి అండతో పాటు మీ ఆరాధన కావాలి. ప్రజా సమస్యలకై ప్రశ్నించే వేదిక ఈ చిత్రగుప్త్, మన చిత్రం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎస్ ఉదయ్ భాయ్ నువ్వు చెప్పింది కరెక్ట్, లేదు నువ్వు తప్పు చెప్పినావు అని చెప్పేటోళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయి.